చెప్పండి. నాలుగు నీళ్ళలో స్కూల్స్ ఉన్నాయండి. అప్పుడు ఏదో పడిపోయిన స్కూల్ అలా ఉండి ఇప్పుడైతే మాత్రం స్కూల్ బాగున్నాయండి. చాలా బాగా చేశారు, చాలా బాగా చేసేయండి. పిల్లలు కూడా చాలా సంతోషిస్తున్నారు. టైంకి భోజనం కూడా బాగుందండి. నీకు పిల్లల విషయంలో కానీ చదువుల విషయంలో కానీ చాలా బాగుందండి. ముందు ఆ ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వం లెక్కేస్తే చాలా ఇదిగా ఉందండి. మా పిల్లలిద్దరికి వికలాంగులండి. ఈ పిల్ల కూడా మాకు పెన్షన్ వస్తుంటుంది. ఈ పిల్ల కూడా ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఒకటి ఉందండి. అది కూడా చాలా బాగా చూస్తుంటారండి, బాగానే ఉంటుందండి. కానీ ఈ జగన్ ప్రభుత్వం మాత్రం బాగుందండి, చాలా బాగుందండి. అంతేకాని కొంతమంది వచ్చి ఇలా చేస్తాం అలా చేస్తాం అంటున్నారు తప్ప వాళ్ళు వచ్చి చేసేది లేదు, ఇంతకుముందు చూసేది లేదు. అతను ఎవరో వచ్చారు ఎక్కడి నుంచో, నేను చేస్తాను మీరు చేసేయండి నాకు చేసేయండి అన్న తప్ప వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ తప్ప వేరే కులాల ఫీలింగ్ మాకు లా కులం కావాలి లే కులం కావాలని అందరూ మాకు కావాలని అంటలేదు. మా కాపు ఫీలింగే మా కాపులు కావాలి అంటున్నారు తప్ప అతను పోనీ ఇలా లేనోళ్ళు చేస్తాను ఉన్నవాళ్ళు చేస్తాను మేము అంతలా చేస్తాం పోనీ మీ అందరిని కూడా ఇలా చూసుకుంటాం నేను ఎక్కడ ఉండిపోతాను అన్న విషయం లేదండి. ఏదో ఎక్కడి నుంచో వచ్చాడని చెప్పేది మేము దానికి ఏం కదండి. ఊళ్ళో మనిషిని మేము గెలుస్తారు పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గెలుస్తానని వాళ్ళ ఉదాహరణ అనుకుంటున్నారండి. వాళ్ళు అలా అనుకోకుంటే గెలిచేస్తారని మనం కూడా అనుకోకూడదు కదండి. మేము ఎలాగా అతను పెట్టింది మేము తింటున్నాం కాబట్టి మేము కంపల్సరీ వేస్తాం. అది కంపల్సరీ అండి. గెలిస్తే గీత గారే ఓకే అని నేను అనుకుంటున్నానండి. మేము అంతా అనుకుంటాం. మా లేబర్స్ అంతా కూడా గీత గారే. ఇప్పుడు స్థానికంగా అందుబాటులో ఉంటుంది గీత గారు అందుబాటులో ఉంటారు. మాకు ఏ పని అయినా సరే వాళ్ళు ఈడీకి ఆఫీస్కి వచ్చినా లేదంటే మేము అక్కడికి వెళ్ళిపోయినా సరే ఏం కావాలి ఏటు పిఎల్ కప్ చెప్పేస్తుంది. వాళ్ళు మాకు సిద్ధి చేసి చేయించేస్తుంటారు. జెండా హాస్పిటల్ పనులైనా సరే ఆవిడ ఫోన్ చేసి చెప్పేస్తుంటుందండి. మరి ఇతను హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి వచ్చాడు అంటున్నారు. మరి ఇతను హైదరాబాద్ మేము వెళ్ళాం కదా. హైదరాబాద్ వెళ్ళి మరి హైదరాబాద్ సార్ మాకు ఇది అంటే హైదరాబాద్ మనం ఎక్కడికి వెళ్తాం. అతను అంటే ఏంటంటే వాళ్ళంతా ఉన్నారు కాబట్టి అక్కడెక్కడ కత్పూర్లోనే అక్కడ ఇల్లు తీసుకున్నాడు. పిఠాపురం ఇల్లు అంటున్నారు. ఇది పిఠాపురం ఇల్లు కాదు ఇది కత్పూర్లో అక్కడ తీసుకున్నాడు. అక్కడికి వెళ్తారు చెప్పండి. భోజనం చేసేవాళ్ళు పోనీ అతనికి ఇది చేసేవాళ్ళు కంటే వెళ్తుంటారు అంతే. రెండు తప్ప ఏం లేదండి. జగన్ పరిపాలన విషయం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. అందరూ కూడా జగన్కి వెళ్తామని మేము నిర్ణయం చేసుకున్నాం. అందరూ జగన్ కన్నారు. మరి జగన్ ఒక్కడే కదా. మరి ఇప్పుడు అన్ని మూడు పార్టీలు కలిసి వస్తారు. మీరు ఒకటి చేసి తెలిసండి. ఇప్పుడు కృష్ణుడును అర్జునుడు ఉంటాడండి. కృష్ణుడికి అర్జునుడు సాయం చేసిన వాళ్ళే కదా కృష్ణుడు అతను కొట్టాడు చెప్తుందండి. అలాగా ఇప్పుడు మోడీని నెక్స్ట్ ఇంకొకటి ఎవరు తెలియదు చంద్రబాబు నాయుడు ఇతను ఇతను కుర్రోడు ఇతనికిలాగే ఉన్నాడు కదా కొడుకు. మరి ఆ కొడుకు ఎందుకు నిలబెట్టుకోలేదు. మరి రామారావు కొడుకులను ఎందుకు నిలబెట్టుకోలేదు. రామారావు కొడుకులు ఏమన్నా ఏం తెలియని వాళ్ళు బోల్ మంది చూసి బోల్ మంది ఇది చేశారు కాబట్టి వాళ్ళలో ఎవరికి నిలబెట్టుకుంటే అలాగే ఇద్దాము. ఏంటో వారసత్వంగా పెట్టి వారసత్వం లేకుండా ఎవరో వచ్చేసేసి నేను మధ్యలో నుంచి ఉంటాను నాకు ఇచ్చిందంటే అలా ఇచ్చేద్దాం ఏమన్నా బాగుందంటారా. బాగాలేదు కదా. నేను తెలుగుదేశం క్యాండిడేట్ ఫస్ట్. నాకు తెలియదు 89లో నాకు రిసిప్ట్ ఉందండి. రిసిప్ట్ అంటే కార్డు అంటే ఇస్తారు కదా మీకులాంటి కార్డు సభ్యత్వం కార్డు. అది ఇప్పుడు కూడా ఉందండి. నేను దాంట్లో వెళ్ళిపోదును. కానీ ఏంటంటే వర్మగారు తప్పని ఒకటి చేశారండి. వర్మగారు తప్పని ఏంటి చేశారంటే ఈయన ఉంటూ గెలిచి పేట్లో పెడతానని చెప్పి చెప్పుకొచ్చారండి ఆయన వాట్సాప్లో. పోనీ అలా పెట్టినా ఆయనకనే వేద్దాం. కానీ ఆయన తినంగా ఇతను కూడా దాంట్లోకి దూరాడు. అంటే దానికి అర్థం ఇతను ప్యాకేజీ మేనే కదా లెక్క. ఇతనే ప్యాకేజీ క్యాండిడేట్ అనుకుంటే ఇతనే ప్యాకేజీ క్యాండిడేట్ ఇతను అయిపోయి ఇప్పుడు ఆల్రెడీ క్యాండిడేట్ తీరికి వచ్చేసిండి. ఒక మాట అన్న, ఇప్పుడు మీరు తెలుగుదేశం సభ్యత కార్డు కూడా ఉందంటున్నారు, 89 నుంచి అంటున్నారు. మరి ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ఉంది పథకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి మంచిగా చేశారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అంతగా ఎందుకు ఆకర్షితులయ్యారు మీరు ఆ పార్టీని వదిలేసి ఈ పార్టీకి? ఆ పార్టీలో మా అమ్మాయికి అండి అదే ఏంటి వికలాంగు తను నడలేదండి. తనతో నాకు అబ్బాయి కూడా నడలేదండి. అబ్బాయికి శతరం చేయించుకుంటే 10 నిమిషాలు చేసి పెట్టేశారండి. ఈ అమ్మాయి కూడా నాకు కార్డు వచ్చిందండి. తర్వాత రైల్వే కార్డు కూడా వచ్చిందండి. దానికి వచ్చేసిందని కానీ దాని గురించి పార్టీలో మారలేదండి. ఏంటంటే అడిగినట్టే మనకి 2-3 రోజుల్లో పనులు అయిపోతున్నాయి లేదా ఎక్కడికో వెళ్ళు అనుకో. మన 4 రోజులు అండి పోయిన నెలలో. తను 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి నాకు ఏమీ రాలేదు. ఏంటంటే వస్తున్నాయి కదా ఏంటి ఈ అమ్మాయికి పెన్షన్ వస్తుంది కదా. పెన్షన్ రాకపోతే ఎండలాని కాదు కానీ ఇక్కడే ఇలాగ కూర్చున్నాం. 2-3 రోజుల దాకా ఎవరు రాలేదండి. అది పాటు చేయమని వాళ్ళు చెప్పారండి ఆటల ప్రభుత్వాన్ని. తప్పు కదా ఇది. ముసలి ఎంత కష్టపడుతున్నారో ఒక ముసలి ఉంది కొన్ని వెళ్ళాలంటే చాలా కష్టపడేది. ఇక్కడికి వచ్చి ఇచ్చేస్తున్నారు తల్లంట్లోకి. మరి ఆడేటప్పుడు మరి జగనే కావాలనుకుంటావా లేకపోతే ఆటలో వేరే వాళ్ళు కావాలనుకుంటావని. అలాగే ఇప్పుడు నేను చెప్పింది చూడండి కృష్ణుడికి అర్జునుడని. అర్జునుడు సాయం చేస్తేనే కృష్ణుడు కొట్టాడు వెనకాల నుంచి అంతే తప్ప అలాగని అర్జున్ లాటోళ్ళు ఒక ఇద్దరు తయారైపోయి ఇంకొకటి సీట్ ఇచ్చేసి ఆయన కొట్టారు బాగుంటే ఎలా కొట్టగలరని అతని వెనకాల 1,00,000 మంది ఉన్నాం. లక్షల మంది ఉన్నాం. ఎవడు కొట్టగలదు చెప్పండి. జగన్ ఒకడు ఓడిసినా ఉన్నాం వాళ్ళకి ఇన్ని 1,00,000 మంది ఏం చేస్తాం అని చెప్పేస్తాం. అవునే కదా.
అలా ఉంటుందన్నమాట అండి ఈ ప్రభుత్వం. కేవలం చెప్పాలంటే గీత గారిదే గెలుపు, రెండోది ఏమీ లేదండి నిజంగా చెప్పాలంటే. ఏంటంటే ఉన్నారు ఎలాగంటే కాఫ్ ఫీలింగ్స్ మీద ఏ చేస్తాం వాళ్ళు ఏం చెప్పలేం, వాళ్ళు ఎత్తడం ఏదో చెప్పలేమండి. మంచిలు తాగుతాం, దాహం ఉన్నంత వరకు తాగేస్తాం, అటు పోసినంత వరకు తాగుతాడు, అది పెట్టినంత వరకు తింటాడు కదంటారా. తర్వాత ఆకు పారితే కుక్కలు తింటాయండి, లేదంటే లేని లాంటి పిల్లల అట్టలు ఏరుకుని తింటారు. వాళ్ళు లేదని పెట్టమంటే ఎలక్షన్ 2-3 నెలల్లో 1 సంవత్సరం ఉందానుగా ఇక్కడికి వచ్చి అతను కాపురం ఉండాలా, ఉన్నాడా లేదు కదండి. నాకు పిఠాపురం కావాలి, పిఠాపురం పోటీ చేసి మరి ఎమ్మెల్యే సంగతి ఏంటి, ఎమ్మెల్యే అతను కూడా పరుగు ఉండాలి కదా. అతనేమో తెలుగుదేశం ఏంటంటే క్యాండిడేట్, తెలుగుదేశం క్యాండిడేట్ కార్యకర్తను చేసేసి ఇతను ముఖ్యమంత్రి అయిపోతుంటే ఎలా వేస్తారు సార్ ఓట్లు. మాకు మెయిన్గా ఈ రోడ్డు ఉందండి, ఈ రోడ్డు వరం గారు వేశారు, మేము కావాలని మేము ఎంచుకున్నాం. చెప్పిన కమిషనర్ గారితో చెప్పి 2-3 రోజులు వేయించి పారేసాడు. అది కాదని లేదండి, ఈ లైన్కి లైట్లు లేవండి, డ్రైనేజీల్లో అడుగుదామంటే ఆ రోజు గక్కుమంటే ఇది వచ్చేసింది, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఇంకా వేయలేకపోయి రాళ్ళు. ఉన్న సంగతి ఏముందంటారా, జగన్ విషయంలో మాత్రం కేవలం జగన్ కంపల్సరీ గెలిపండి, గీత గారు కూడా గెలిపండి, సునీల్ గారు గెలిపి నేను చెప్తున్నాను కదండి. ఆయన డబ్బులు తిన్నాం కాబట్టి, డబ్బులు అంటే ఆయన ఏదో ఫ్రీగా వచ్చేలేదండి, ఆయన మాకు సాయం చేసేది కాబట్టి అండి, ఆ సాయాన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ అండి.